విశ్వావసనామ సంవత్సరంలో సింహరాశి వారికి మఖ, పుబ్బ, ఉత్తరా నక్షత్రాలతో కూడుకున్న సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు సమానం 11-11గా కనపడుతున్నాయి. రాజపూజ్యం 3, అవమానం 6గా కనపడుతుంది. ఈ సంవత్సరం అంతా గురుగ్రహం అనేది మే 14 వరకు ఉన్నటువంటి సమయం లోపల వృత్తి స్థానంలో సంచరిస్తూ ఉంది. వృత్తి స్థాన సంచారం వల్ల కొంచెం వృత్తిలో శ్రమ అధికంగా కనపడుతూ ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత లాభస్థాన సంచారం ఈ సంవత్సరంలో అధికంగా కనపడటం వల్ల గురువు యొక్క ప్రయోజనాలు అనేక రూపాల్లో ఉంటుంటాయి. ఈ విశ్వానికి గురువు అని పేరు కాబట్టి ఆ విశ్వం నుంచి వచ్చేటటువంటి అనేక రకాల ప్రయోజనాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి మనం కూడా ఈ విశ్వ సంబంధమైన, ఈ ప్రకృతి సంబంధమైన, వ్యక్తి సంబంధమైన అనేక రకాలుగా మంచి పనులు చేయడానికి సిద్ధపడాల్సిన అవసరం కనపడుతూ ఉంటుంది. ఇంట్లో అనేక రకాల శుభకార్యాలు పూర్తి చేసుకునే అవకాశం, విద్యా వ్యవహారాల లోపల ఉన్నతి పొందే అవకాశం కనపడుతూ ఉంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం సింహరాశి వారికి శని అష్టమస్థాన సంచారం అనేటటువంటిది అంత శ్రేయస్కరం కాదు. కొంచెం శరీరంలో బద్ధకము, అనారోగ్య లోపాలకి అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి శని అష్టమ స్థానంలో సంచరించేటువంటి విధానం మీద కొంచెం యోగా, ప్రాణాయామాదులు, నడక, అవసరానుకూలంగా వ్యవహారానుకూలంగా రోజులో కొంతసేపు తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. శరీర శుద్ధి 2 సార్లు తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి. ఏలినాడు శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ ఎవరికి ఏం కనపడ్డప్పటికీ కూడా శరీర శుద్ధి రోజుకు 2 సార్లు స్నానం, 1 గంట సేపు యోగా ప్రాణాయామం, దాంట్లో అరగంట సేపు తప్పనిసరిగా యోగా, సూర్య నమస్కారాలు, అరగంట సేపు అనేక రకాల ప్రాణాయామాదుల ద్వారా శరీరం లోపల పూర్తిగా ఆమ్లజని, ఆక్సిజన్ బాగా నిండుతూ ఉండాలి. ఆక్సిజనేటెడ్ బాడీ అట్మాస్ఫియర్ కనుక ఉండేటట్టయితే అనేక కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇటువంటి సూచనలన్నీ కూడా ఈ సంవత్సరం మనని మనం తీర్చిదిద్దుకునే సూచనలే తప్ప ఏదో ఇబ్బందికరమైన సూచనలుగా మనం భావించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రాహువు ప్రస్తుతం అష్టమ స్థాన సంచారంలో ఉన్నటువంటి వాడు మే 18 తర్వాత సప్తమ స్థాన సంచారానికి వస్తాడు. సప్తమ స్థాన సంచారం అనేటటువంటిది మనకు సామాజిక అనుబంధాల విషయం లోపల అనవసరమైన పరిచయాలు ఏర్పడతాయి. ఏదో ఆశలు కలిగిస్తూ ఉంటుంటాయి. అది వ్యాపారపరంగానా, వ్యక్తిపరంగానా, స్నేహపరంగానా ఏదో రూపంలో కనపడుతుంటాయి. కాబట్టి ఈ అనవసరమైనటువంటి పరిచయాల వ్యవహారం లోపల 1-2 సార్లు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల్సిన అవసరం కనపడింది. ఇక కేతువు కూడా ఈ సంవత్సరము ప్రస్తుతం మే 18 వరకు ద్వితీయ స్థాన సంచారం కొంచెం నిరాశతో కూడుకున్నటువంటి మాటలు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత రాశిలో అనగా లగ్నస్థానం లోపల ఎప్పుడైతే చేరుతూ ఉన్నాడో కాస్త ఆత్మవిశ్వాస లోపాలకు, సహజంగా నిరాశకు, ఏదో పని చేద్దామనుకొని కావట్లేదనే బాధకు లోనవుతూ ఉంటుంటారు. కాబట్టి అటువంటి భావాలు పొందకుండా 1-2 సార్లు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజపూజ్యం తక్కువ